నమస్తే. నందిని కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ ఈ బ్రాండ్ పేరుతో పాలు, పాల ఉత్పత్తులను దేశవ్యాప్తంగా సరఫరా చేస్తూ విక్రయిస్తోంది. బెంగుళూరు వాసుల అవసరాలలో 70% వరకు నందిని తీరుస్తోంది. నెయ్యి నాణ్యత చాలా బాగుంటుందని టీటీడీ కూడా నందిని నెయ్యిని కొనుగోలు చేస్తోంది. అయితే గతేడాది కర్ణాటకలో అప్పటి బీజేపీ సర్కారు గుజరాత్ మిల్క్ ఫెడరేషన్‌కి చెందిన అమూల్ బ్రాండ్ పాలు, ఇతర పాల ఉత్పత్తులను అమ్మేందుకు ప్రయత్నించింది. అయితే అమూల్ బ్రాండ్ కర్ణాటకలోకొస్తే అంటే సొంత బ్రాండ్ నందిని సేల్స్ పడిపోతాయని, రాష్ట్ర రైతుల ప్రయోజనాలు దెబ్బతింటాయని ప్రతిపక్ష కాంగ్రెస్, అలాగే రైతు సంఘాల నాయకులు పెద్ద ఎత్తున గొడవ చేశారు. ఆందోళనకు దిగారు. తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకొచ్చిన సంగతి తెలిసిందే. కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా ఎంకే జగదీష్ పనిచేస్తున్నారు కొంతకాలంగా. అయితే ఆయనొచ్చిన తర్వాత నందిని బ్రాండ్‌ను అంటే మరింత పాపులర్ చేశారు. టీ20 క్రికెట్ మ్యాచ్‌లు, కబడ్డీ మ్యాచ్‌ల వంటి వాటికి స్పాన్సర్ చేశారు. కర్ణాటక దాటి, ఢిల్లీ గూడా దాటి దుబాయ్ వరకు నందిని బ్రాండ్ వెళ్ళిందని చెప్పొచ్చు. జగదీష్ ఇంత బాగా పనిచేస్తూ నందిని అమ్మకాలు పెంచారని ప్రశంసలు గూడా అందుకున్నారు. అలాంటిది తాజాగా ఈ నెల మొదటి వారంలో జగదీష్‌ని అకస్మాత్తుగా మిల్క్ ఫెడరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ పదవి నుంచి తొలగించారు. మరి ఇంత బాగా పనిచేస్తున్న జగదీష్‌ని ఇంత అకస్మాత్తుగా ఎందుకు తొలగించవలసి వచ్చింది? అంటే దాని వెనుక పెద్ద కథే ఉంది. ఈ కథనం ప్రకారం అంటే కర్ణాటకలో జరుగుతున్న ప్రచారం ప్రకారం జగదీష్ నందిని బ్రాండ్ అమ్మకాలను మరింత పెంచే ఉద్దేశ్యంతో అదే పేరుతో రెడీమేడ్ ఇడ్లీ, దోస పిండి అమ్ముదామని ఆలోచన చేశారు. జనవరి నుంచి దాని అమ్మకాలు ప్రారంభిద్దామనుకున్నారు. అందుకు అంతా మొత్తం సిద్ధం చేశారు కూడా. అయితే జగదీష్ తీసుకున్న ఈ నిర్ణయం ఫెడరేషన్ చైర్మన్ అలాగే ముఖ్యమంత్రికి సన్నిహితుడైన భీమా నాయక్‌కి అస్సలు నచ్చలేదు. తాను చైర్మన్‌గా ఉన్న కేఎంఎఫ్ అమ్మకాలు లాభాలు పెంచే ఈ రెడీమేడ్ ఇడ్లీ, దోస పిండి ఈ నిర్ణయాన్ని మరి ఆయన ఎందుకు వ్యతిరేకించారు? ఎందుకంటే ప్రస్తుతం ఐడీ బ్రాండ్ పేరుతో అదే కర్ణాటకకు చెందిన పీసీ ముస్తఫాకు చెందిన ఐడీ ఫ్రెష్ ఫుడ్స్ అనే కంపెనీ రెడీమేడ్ ఇడ్లీ అలాగే దోస పిండి అమ్మకాల్లో దాదాపు 50% వరకు కర్ణాటకలో జరుగుతున్నాయి. అమ్మకాలను చేజిక్కించుకుంది. అంటే మంచి పేరున్న, మంచి నెట్వర్క్ ఉన్న నందిని బ్రాండ్ పేరుతో ఇప్పుడు మార్కెట్‌లోకి ఇడ్లీ, దోస పిండి అమ్మకాలు రెడీమేడ్ పిండి గనక అమ్మకాలు ప్రారంభిస్తే అది మార్కెట్‌లోకొస్తే తన వ్యాపారం దెబ్బతింటుందని ఈ ముస్తఫా కాంగ్రెస్ నాయకుల మీద ఒత్తిడి తెచ్చి జగదీష్‌ను మిల్క్ ఫెడరేషన్ ఎండీ పదవి నుంచి తీయించేశారు అని కర్ణాటకలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మీడియాలో కూడా కథనాలొస్తున్నాయి. అయితే ఈ ప్రచారానికి మరింత బలం చేకూరడానికి ఇంకో కారణం ఏంటంటే జగదీష్‌ని తొలగించడమే కాకుండా ఎండీ పదవి నుంచి రెడీమేడ్ ఇడ్లీ, దోస పిండి తయారీ, అమ్మకం ప్రయత్నాలను కూడా శాశ్వతంగా నిలిపివేయాలని ఆదేశాలిచ్చారట భీమా నాయక్. అదన్నమాట సంగతి. గుజరాత్‌కి చెందిన అంటే రాష్ట్ర రైతుల కోఆపరేటివ్ ఫెడరేషన్‌కి చెందిన అమూలు లేదా మదర్ డైరీ లాంటివి కర్ణాటకలో వ్యాపారం చేస్తే అక్కడి రాష్ట్రానికి, ఫెడరేషన్‌కి నష్టం జరుగుతుందని గోల చేసిన కాంగ్రెస్ ఒక ప్రైవేటు సంస్థ లాభం కోసము, ఆ సంస్థ మైనారిటీ వర్గానికి చెందింది కాబట్టి వాళ్ళ ఓట్ల కోసం కర్ణాటక పాల ఉత్పత్తిదారుల ఫెడరేషన్ అభివృద్ధికి తూట్లు పొడుస్తోందనమాట. కాంగ్రెస్ అసలు స్వరూపం ఇదే. నమస్తే.